హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి కామెడీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే రాకెట్ డ్రైవర్. ఈ మూవీ గురించి వన్ లైన్లో చెప్పాలి అంటే, ఆటో డ్రైవర్ లైఫ్లోకి అబ్దుల్ కలాం గారు తిరిగి రావడం వల్ల తన లైఫ్ ఎలా మారింది, తన లైఫ్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అన్నదే ఈ మూవీ స్టోరీ. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో చాలా ఎత్తైన కొండ ప్రదేశంలో ప్రభాకర్ అనే ఒక వ్యక్తి రాకెట్ ని లాంచ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ ఏదో ఒక చిన్న సమస్య రావడంతో ఆ రాకెట్ ఎగరకుండా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఆటోలో ఒక వ్యక్తి వస్తాడు. అతను ఎవరో కాదు, ఏపీజే అబ్దుల్ కలాం గారు. అలా అబ్దుల్ కలాం గారు ప్రభాకర్ దగ్గరికి వచ్చి ఒక నోట్ బుక్ నిచ్చి ఇందులో ఉన్న ఫార్ములాని అప్లై చేయి, సక్సెస్ అవుతుంది అని అంటాడు. అప్పుడే ప్రభాకర్ ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేస్తాడు. అంటే ఇదంతా కూడా ప్రభాకర్ కలగంటూ ఉంటాడు. ఈ ప్రభాకర్కి రాకెట్ సైన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండి ఉంటుంది. కానీ కుటుంబ ఆర్థిక సమస్యల వల్ల ప్రభాకర్ చదువుని మధ్యలోనే ఆపేసి ఉంటాడు. కుటుంబం నడవడం కోసం ప్రభాకర్ ఫాదర్ ప్రభాకర్కి ఒక ఆటోని కొనిచ్చి ఉంటాడు. దాంతో ప్రభాకర్, నా తండ్రి నాకు ఇష్టమైనటువంటి రాకెట్ సైన్స్ ని చదివించలేదు అని తన తండ్రి మీద కోపంతోనే ఆ ఆటోని నడుపుతూ ఉంటాడు. ఈ ప్రభాకర్కి ఒక కమల అనే ఒక ఫ్రెండ్ కూడా ఉంటుంది. ప్రభాకర్ కమల దగ్గరికి వెళ్ళగా ఆ కమల ప్రభాకర్ ని చూసి, నువ్వు ఆటో నడుపుతూ కూడా నువ్వు చదవాలనుకున్నది చదువుకోవచ్చు కదా అని అంటూ ఉంటుంది. అయితే ఈ ప్రభాకర్ మాత్రం ఆటో నడిపితే నాకు సమయం సరిపోవడం లేదు అని అంటూ ఉంటాడు. అయితే ఇక్కడ ఈ కమలకు కూడా చాలా ఆశలు ఆశయాలు ఉండి ఉంటాయి. కానీ తన తండ్రి చనిపోయిన తర్వాత తన తండ్రి జాబ్ ఈ కమలాకి వచ్చి ఉంటుంది. దాంతో కుటుంబాన్ని పోషించడం కోసం కమల అక్కడ తనకి ఇష్టం లేనప్పటికీ ఆ జాబ్ ని చేస్తూ ఉంటుంది. ఆ కమల ప్రభాకర్ ని చూసి, మనం లైఫ్ లో చాలా అనుకుంటాం, అలా అనుకున్నవన్నీ కూడా మన లైఫ్ లో జరగాలని ఏమీ లేదు, అలా జరగనంత మాత్రాన మనం కోపంగా ఉండకూడదు, జరగనప్పటికీ మన లైఫ్ లో మనం ఆనందంగా ఉంటూ అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉండాలి అని అంటూ ఉంటుంది. అదే సమయంలో ఒక చిన్న పాప ప్రభాకర్ దగ్గరికి వచ్చి, ఎగ్జామ్స్ టైం అవుతుంది, నేను స్కూల్కి వెళ్ళాలి, నన్ను వెంటనే వేగంగా మా స్కూల్ దగ్గర డ్రాప్ చెయ్యండి అని అడుగుతుంది. దాంతో ప్రభాకర్ వెంటనే ఆ అమ్మాయిని ఆటోలో ఎక్కించుకుని చాలా వేగంగా వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో ఒక ముసలి వ్యక్తి చాలా స్లోగా రోడ్ ని దాటుతూ ఉంటాడు. అది చూసినటువంటి ఈ ప్రభాకర్ కొంచెం కూడా వెయిట్ చేయకుండా హారన్ కొడుతూ చాలా వేగంగా ఆ ముసలి వ్యక్తి పక్క నుంచే వెళ్లిపోయి కరెక్ట్ టయానికి ఆ పాపను స్కూల్లో డ్రాప్ చేస్తాడు. అంటే ఈ ప్రభాకర్ పెద్దవాళ్ళకి కొంచెం కూడా గౌరవించకుండా ఎప్పుడూ తన ఫాదర్ ని తిట్టుకుంటూ జీవిస్తూ ఉంటాడు. ఆ రోజు నిజానికి అబ్దుల్ కలాం గారి వర్ధంతి అయి ఉండడంతో అబ్దుల్ కలాం గారిని తలుసుకుని అలా వెళుతూ ఉండగా అప్పుడే ఒక బాబు ఈ ప్రభాకర్ ఆటోని ఆపుతూ ఉంటాడు. ప్రభాకర్ వెంటనే ఆటోని ఆపగా ఆ బాబు వెంటనే ప్రభాకర్ దగ్గరికి వచ్చి, నేను మద్రాస్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళాలి అని అంటాడు. దాంతో ప్రభాకర్ సరే అయితే ఆటోలో కూర్చోండి, ఎంత ఇస్తారో అని అడుగుతాడు. దానికి ఆ బాబు మాట్లాడుతూ, ఏంటి ఆటో ఎక్కితే డబ్బులు ఇవ్వాలని అంటాడు. ఆ మాటలు విన్న ప్రభాకర్, ఆ డబ్బులు ఇవ్వాలి, ఇంతకీ ఎంత ఇస్తావో చెప్పు అని అంటాడు. దానికి ఆ బాబు మాట్లాడుతూ, నా దగ్గర 4 పైసలు ఉన్నాయి అని చెప్పడంతో ప్రభాకర్ చాలా కోపం తెచ్చుకుని, ఏంటి పొద్దున్నే నాతో ఆటలాడుతున్నావా, వెంటనే ఆటో దిగు అని అంటాడు. దాంతో ఆ బాబు చాలా మౌనంగా అక్కడి నుంచి ఆటో దిగి, నాకు ఈ మద్రాసులో ఎవరో తెలియదు, నేను మద్రాస్ యూనివర్సిటీలో అరవింద్ అనే ఒక అతన్ని కలవాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ప్రభాకర్ కి జాలి వేసి, ఈ బాబుని మనం ఉచితంగానే ఆ మద్రాస్ యూనివర్సిటీ దగ్గర వదిలి పెడదామని చెప్పి ఆ బాబుని తిరిగి మళ్ళీ ఆటోలో ఎక్కించుకుని అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా ఆటోలో వెళుతూ ఉండగా ఆ బాబు ప్రభాకర్ ని చూసి, ఏంటన్నా ఈ మద్రాస్ ఇంత బాగుంది, ఏదో విదేశాల్లో ఉన్నట్లుగా ఉంది అని అంటాడు. దానికి ప్రభాకర్ మాట్లాడుతూ, దీన్నేం చూసావు, విదేశాల్లో అయితే ఇంకా చాలా నీట్ గా ఉంటుంది, నువ్వెప్పుడూ కూడా విదేశాలని చూసినట్లు లేదు, ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతాడు. దానికి ఆ బాబు సమాధానం చెప్తూ, నేను రామేశ్వరం నుంచి వచ్చాను అని చెప్పడంతో ఆ మాటలు విన్న ప్రభాకర్, ఏంటి రామేశ్వరం నుంచి నువ్వు ఒంటరిగా చెన్నైకి వచ్చావా అని అడుగుతాడు. దానికి ఆ అబ్బాయి మాట్లాడుతూ, చెన్నై అది ఎక్కడ ఉంది అని అంటూ ఉండగా ప్రభాకర్ మాట్లాడుతూ, చెన్నై అంటే ఇదే బాబు, దీన్నే చెన్నై అని అంటారు అని అంటూ ఉంటాడు. ఆ బాబు కూడా ప్రభాకర్ ని చూసి, ఏమో నాకు తెలియదు, నిన్న బస్సు ఎక్కి మద్రాస్కి టికెట్ తీసుకుంటే ఇక్కడికి తీసుకుని వచ్చాడు అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి ప్రభాకర్, ఈ అబ్బాయి ఏమిటి విచిత్రంగా ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ప్రభాకర్ ఆ అబ్బాయి గురించి ఆలోచిస్తూ, మనకెందుకు ఇవన్నీ అని తను డ్రాప్ చేయమన్నటువంటి ఆ మద్రాస్ యూనివర్సిటీ దగ్గరికి తీసుకుని వెళ్లి డ్రాప్ చేస్తాడు. ఆ సమయంలో ఆ బాబు ప్రభాకర్ ని చూసి, అన్న నాకు ఇక్కడ ఎవరో కూడా తెలియదు, ప్లీజ్ నాతో పాటు కొంచెం లోపలికి వస్తారా, అరవింద్ సార్తో మాట్లాడాలి అని చెప్పడంతో
దాంతో ప్రభాకర్ కూడా ఒప్పుకుని ఆ బాబుని యూనివర్సిటీ లోపలికి తీసుకుని వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి ఆ బాబుని చూసి బాబు ఎవరు కావాలి అని అడుగుతాడు. దానికి ఆ బాబు సమాధానం చెప్తూ అరవింద్ సార్ నన్ను వచ్చి కలవమని చెప్పాడు అని చెప్పడంతో అయితే ఆ మాటలు విన్న వ్యక్తి అరవింద్ అనే పేరుతో ఇక్కడెవరూ కూడా డీన్ గా లేరు అని అంటాడు. దానికి ఆ అబ్బాయి మళ్ళీ మాట్లాడుతూ లేదు సార్, నాకు అరవింద్ సారే ఒక లెటర్ రాసి ఇక్కడికి రమ్మని చెప్పారు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ప్రభాకర్ మాట్లాడుతూ లెటర్ పంపించడం ఎందుకు, ఫోన్ చేసి ఉండవచ్చు కదా అని అనగా దానికి ఆ బాబు సమాధానం చెప్తూ ఫోనా అంటే ఏమిటి అని అంటూ ఉంటాడు. దాంతో ప్రభాకర్ ఈ అబ్బాయి నిజంగానే చాలా తేడాగా ఉన్నాడు అని వెంటనే ఆ అబ్బాయిని పక్కకి తీసుకుని వెళ్లి తనతో మాట్లాడడం మొదలు పెడతాడు. అలా ప్రభాకర్ ఆ అబ్బాయిని పక్కకి తీసుకుని వెళ్లి ఏది అరవింద్ సార్ రాసిన లెటర్ ఒకసారి చూపించు అని ఆ లెటర్ ని తీసుకుని చూడగా అందులో 1948వ సంవత్సరం అని రాసి ఉంటుంది. దాన్ని చూసిన ప్రభాకర్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఇంతకీ నీ పేరేమిటి అని అడుగుతాడు. ఆ బాబు మాట్లాడుతూ నా పేరు ఏపీజే అబ్దుల్ కలాం అని అంటాడు. ఆ మాటలు విన్న ప్రభాకర్ మళ్ళీ ఒకసారి ఆశ్చర్యపోయి వెంటనే తన ఆటో మీద ఏపీజే అబ్దుల్ కలాం బొమ్మ వేసి ఉండగా ఆ బొమ్మని ఆ అబ్బాయికి చూపించి ఇతను ఎవరో నువ్వు గుర్తుపట్టావా అని అడుగుతాడు. అయితే ఆ అబ్బాయి మాత్రం లేదు, అతను ఎవరో నాకు తెలియదు అని అంటూ ఉంటాడు. ప్రభాకర్ వెంటనే తన పాకెట్ లో ఉన్న సెల్ ఫోన్ ని ఆ అబ్బాయికి చూపించి దీన్నే సెల్ ఫోన్ అంటారు అని చెప్పి వెంటనే ఆ అబ్బాయిని కమలాకి పరిచయం చెయ్యాలి అని కమలా దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ప్రభాకర్ వెంటనే ఆ అబ్బాయిని కమలా దగ్గరికి తీసుకుని వెళ్లి ఈ అబ్బాయి ఎవరు అనుకుంటున్నావు, ఏపీజే అబ్దుల్ కలాం అని పరిచయం చేసి మీరిద్దరం మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వెళ్లి భోజనం తీసుకుని వస్తాను అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న కమలా మాత్రం వీళ్ళిద్దరూ కూడా నన్ను ఆట పట్టిస్తున్నట్లుగా ఉన్నారు అని ఆ అబ్బాయిని చూసి నిజం చెప్పు, నువ్వు ఆ ప్రభాకర్ని మోసం చేస్తున్నావా లేదా మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారా, అసలు ఏం జరుగుతుందో చెప్పు అని అడుగుతుంది. అయితే ఆ అబ్బాయి మాత్రం చాలా మౌనంగా అమాయకంగా మాట్లాడుతూ నేను ఎవరిని మోసం చేయడం లేదు, ఆ అన్నే నాతో వింత వింతగా మాట్లాడుతున్నాడు అని చెప్పడంతో కమలా కూడా ఈ అబ్బాయి చాలా అమాయకంగా ఉన్నాడు అని అనుకుంటుంది. అదే సమయంలో ప్రభాకర్ అక్కడికి భోజనం తీసుకుని వచ్చి ఆ బాబుని సార్ అని పిలుస్తూ ఉంటాడు. అది చూసినటువంటి కమల వెంటనే ప్రభాకర్ ని చూసి ఆ అబ్బాయిని మాత్రం సార్ అని పిలుస్తున్నావు, నీకన్నా నేను 6 సంవత్సరాల పెద్దదాన్ని, కానీ నన్ను మాత్రం ఎప్పుడు నువ్వు అక్క అని పిలవ్వు అంటూ కోప్పడుతూ ఉంటుంది. ప్రభాకర్ మాత్రం కమలాని చూసి తను ఎవరనుకుంటున్నావు, ఏపీజే అబ్దుల్ కలాం గారు అని తన దగ్గర ఉన్న కొన్ని రీసెర్చ్ పేపర్స్ ని తనకు చూపించి ఇది నీకేమైనా అర్థం అవుతుందా అని అంటాడు. దాన్ని చూసినటువంటి ఆ బాబు మాత్రం నాకేమి అర్థం కావడం లేదు, మీ మాటలను వింటుంటే నాకేదో భయంగా ఉంది, ప్లీజ్ నన్ను నా ఊర్లో విడిచిపెట్టండి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ప్రభాకర్ ఈ అబ్బాయిని తిరిగి మళ్ళీ గతంలోకి ఎలా పంపించాలి అని ఆలోచిస్తూ తనకు తెలిసినటువంటి ఒక ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే ఆ ప్రొఫెసర్ దగ్గర ప్రభాకర్ కొన్ని రోజులు అసిస్టెంట్ గా పనిచేసి ఉంటాడు. ప్రభాకర్ వెంటనే ఆ అబ్బాయిని ప్రొఫెసర్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా ఆ ప్రొఫెసర్ ప్రభాకర్ ని చూసి ఆటో తోలుకుంటూ కూడా నాతో రీసెర్చ్ చేయడంలో సహాయంగా ఉన్నట్లయితే నువ్వు ఇప్పుడు ఎక్కడో ఉండేవాడివి కదా, ఎందుకు ఈ విధంగా లైఫ్ ను స్పాయిల్ చేసుకుంటున్నావు అని అక్కడ తిడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న ప్రభాకర్ ఇలా జరగడానికి కారణం మా నాన్న ఈ విధంగా చేశాడు అని తన తండ్రిని తిడుతూ ఉంటాడు. అయితే ఆ ప్రొఫెసర్ మాత్రం దయచేసి మీ నాన్నని ఏమీ అనవద్దు, నువ్వు కాలేజీలో ఏ సమస్య సృష్టించావో నాకు తెలియదు అనుకుంటున్నావా, అది అలా చేయకుండా ఉంటే నువ్వు ఈ రోజు ఎక్కడో ఉండేవాడివి, అది సరే ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చావో చెప్పు అని ఆ ప్రొఫెసర్ అడుగుతాడు. దాంతో ప్రభాకర్ వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఆ అబ్బాయిని ప్రొఫెసర్ కి చూపించి ఈ బాబుని ఏపీజే అబ్దుల్ కలాం అనుకోండి, ఇతను 1948వ సంవత్సరం నుంచి ఇక్కడికి వచ్చాడు అనుకోండి అని అనగా ఆ మాటలు విన్న ప్రొఫెసర్ ఏంటి టైం ట్రావెల్ అనేది అసాధ్యం, అలా జరగడానికి కేవలం 1% మాత్రమే అవకాశం ఉంది అని అంటాడు. ఆ 1% ఛాన్స్ కూడా ఎలా ఉంటుందో చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ ప్రొఫెసర్ మాట్లాడుతూ ఈ పిల్లవాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో వెళ్ళేటప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉండాలి, అప్పుడే టైం ట్రావెల్ చేయడానికి వీలవుతుంది అని చెప్తాడు. దాంతో ప్రభాకర్ వెంటనే ఆ అబ్బాయిని కమలా దగ్గరికి తీసుకుని వచ్చి ప్రొఫెసర్ చెప్పిన విషయాలన్నీ కూడా కమలాకి చెప్తూ ఉంటాడు. ప్రభాకర్ వెంటనే ఈ అబ్బాయి వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోవాలి అని ఆ అబ్బాయిని చూసి నువ్వు వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చావో చెప్పు అని అడుగుతాడు. దానికి ఆ అబ్బాయి సమాధానం చెప్తూ నేను రాత్రి సమయంలో మా ఊర్లోకి వచ్చిన బస్సు ఎక్కి పడుకున్నాను, తెల్లవారు లేచిన తర్వాత మీ అందరినీ కూడా చూస్తున్నాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న ప్రభాకర్ అయితే మనం బస్సులో ఎక్కి బస్సులో టికెట్ తీసుకుని నిద్రపోవాలి, నెక్స్ట్ డే మనం గతంలోకి వెళతాం, ఈ విషయాన్ని మనం ఒకసారి ప్రయోగాత్మకంగా చెయ్యాలి అని
అంటాడు. ఆ రోజు రాత్రి ప్రభాకర్ ఆ అబ్బాయిని బస్టాండ్కి తీసుకుని వెళ్లి రామేశ్వరం బస్ ఎక్కించి పంపించాలి అని అనుకుంటాడు. కానీ ఆ అబ్బాయి మాత్రం ప్రభాకర్ ని చూసి, ఒకవేళ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత గతంలోకి వెళ్ళకపోతే నా పరిస్థితి ఏమిటి, మీరు కూడా నాతో పాటు రండి అని అంటాడు. దాంతో ప్రభాకర్ మరియు ఆ అబ్బాయి ఇద్దరు కూడా రామేశ్వరం వెళ్లే బస్ ఎక్కి కూర్చుంటారు. ఆ అబ్బాయి మాత్రం బస్సులో ఉన్న టీవీని చూస్తూ చాలా ఆనందపడుతూ ఉంటాడు. దాంతో ప్రభాకర్ ఆ అబ్బాయిని చూసి, నువ్వు అలా టీవీని చూస్తే నువ్వు నిద్రపోతేనే మనం గతంలోకి వెళతామని చెప్పి ఇద్దరు కూడా నిద్రపోతారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇద్దరు కూడా రామేశ్వరంలో దిగగా వాళ్ళకి ఎదురుగుండా ఒక ఎద్దుల బండి వెళుతూ ఉంటుంది. అది చూసిన ప్రభాకర్ మనం నిజంగానే గతంలోకి వచ్చినట్లుగా ఉన్నామని ఆనందపడుతూ ఉంటాడు. కానీ ఆ ఎద్దుల బండిని తోలుతున్నటువంటి వ్యక్తి మాత్రం సెల్ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. దాంతో ఆ ప్రభాకర్ మనం గతంలోకి వెళ్ళలేదు అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. ప్రభాకర్ ఆ అబ్బాయిని చూసి, ఈ ఊర్లో నీకెవరైనా తెలుసా అని అడగ్గా ఆ అబ్బాయి మాట్లాడుతూ, నాకు ఇక్కడ ఎవరో తెలియదు, అమ్మ నాన్న మరియు శాస్త్రి అనే ఒక ఫ్రెండ్ మాత్రమే తెలుసు అని అంటాడు. అక్కడ ఉన్న చాలా మంది కూడా ఈ అబ్బాయి హెయిర్ స్టైల్ ని చూసి కొంచెం కామెంట్ చేస్తూ ఉంటారు. దాంతో ప్రభాకర్ వెంటనే ఆ అబ్బాయిని ఒక హెయిర్ సెలూన్ కి తీసుకుని వెళ్లి తన హెయిర్ స్టైల్ ని మార్పిస్తాడు. హెయిర్ కటింగ్ చేయించినప్పటికీ ఆ అబ్బాయి హెయిర్ స్టైల్ మాత్రం అలాగే ఉంటుంది. నిజానికి అబ్దుల్ కలాం రామేశ్వరంలో పుట్టి ఉండడంతో అక్కడ ఉన్న చాలా షాపులకి దాదాపుగా కలాం పేరే పెట్టి ఉంటారు. అది చూసినటువంటి ఆ అబ్బాయి మాత్రం ఇక్కడ ఉన్న దాదాపు అన్ని షాపులకి నా పేరే ఎందుకు పెట్టి ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా అలా నడుచుకుంటూ వెళుతూ ఉండగా గోడ మీద ఉన్నటువంటి సినిమా పోస్టర్ ని ఆ అబ్బాయి అలాగే చూస్తూ ఉంటాడు. దాంతో ప్రభాకర్ వెంటనే ఆ అబ్బాయిని చూసి, నువ్వెప్పుడూ కూడా సినిమాకి వెళ్ళలేదా అని చెప్పి ఆ అబ్బాయిని సినిమాకి తీసుకుని వెళ్తాడు. అది ఒక హర్రర్ మూవీ అయి ఉంటుంది. ఆ సినిమా అంతగా ఏమీ బాగుండదు, కానీ ఆ అబ్బాయి మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ మూవీలో ఒక దెయ్యం బాగా రివెంజ్ తీర్చుకుంటూ ఉంటుంది. అది చూసినటువంటి ప్రభాకర్ వెంటనే ఆ అబ్బాయిని చూసి, మీరు కూడా ఇక్కడికి తిరిగి వచ్చారు అంటే మీకు ఎవరి మీదైనా పగ ఉండాలి, లేదా ఎవరి మీదైనా ప్రేమ ఉండి ఉండాలి. అది తీరిపోతే మీరు ఖచ్చితంగా తిరిగి మళ్ళీ గతానికి వెళ్ళిపోతారు కదా అని ఆలోచిస్తూ దీని గురించి కొంచెం ఆలోచించండి అని అంటాడు. ఆ తర్వాత ప్రభాకర్ ఆ అబ్బాయి ఏం మర్చిపోయాడో అది గుర్తు చేయడం కోసం చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తాడు, కానీ అవేమీ కూడా సక్సెస్ అవ్వవు. ఆ తర్వాత ప్రభాకర్ ఒక బీచ్ దగ్గరికి వచ్చి ఉండగా ఆ అబ్బాయి ప్రభాకర్ ని చూసి, ఇక్కడ చాలా మారిపోయి ఉన్నాయి, కానీ ఈ బీచ్ మాత్రం ఏమీ మారలేదు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ప్రభాకర్ కి తన నాన్న ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ ప్రభాకర్ మాత్రం తన ఫాదర్ తో మాట్లాడాడు కాబట్టి ఆ ఫోన్ ని కట్ చేస్తూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత కమల ఆ ప్రభాకర్ కి ఫోన్ చేసి, ఎక్కడికి వెళ్ళావు, ఇక్కడ నాన్నగారు చాలా టెన్షన్ పడుతున్నాడు, వెంటనే నాన్నకు ఫోన్ చేసి మాట్లాడు, అదే విధంగా నువ్వు ఆ అబ్బాయిని అక్కడ డ్రాప్ చేసావా అని అడుగుతుంది. దానికి ఆ ప్రభాకర్ ఇంకా డ్రాప్ చేయలేదు అని చెప్పి ఫోన్ ని కట్ చేస్తాడు. అలా ప్రభాకర్ మరియు ఆ కలాం ఇద్దరు కూడా బీచ్ లో మాట్లాడుతూ ఉండగా ఎదురుగుండా ఒక వ్యక్తి సూర్య నమస్కారం చేస్తూ ఉంటాడు. అతన్ని చూసినటువంటి కలాం కి ఈ వ్యక్తిని ఎక్కడో చూసినట్లుగా ఉంది, ఈ బాడీ లాంగ్వేజ్ ని ఎక్కడో చూసినట్లుగా ఉంది అని అనిపిస్తుంది. దాంతో ప్రభాకర్ మరియు కలాం ఇద్దరు కూడా ఆ వ్యక్తిని ఫాలో అయ్యి వెళుతూ ఉంటారు. ఆ వ్యక్తి ఒక టీ షాప్ దగ్గరికి వెళ్లి అక్కడ 2 వడలు తీసుకుని ఒక వడ మీద చట్నీ వేసి మరొక వడ దాని మీద పెట్టి ఏదో బర్గర్ తిన్నట్లుగా దాన్ని తింటూ ఉంటాడు. అది చూసినటువంటి ఆ అబ్బాయి వెంటనే ఆ వ్యక్తిని చూసి, ఒరే శాస్త్రి అంటూ గట్టిగా పిలుస్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంత పెద్ద వ్యక్తిని ఈ అబ్బాయి ఏమిటి పేరు పెట్టి పిలుస్తున్నాడు అని ఆశ్చర్యంగా కోపంగా చూస్తూ ఉంటారు. అయితే ఆ పెద్ద వ్యక్తి మాత్రం కలాంను చూసి, నిన్నెక్కడో చూసినట్లుగా ఉంది, కానీ ఎక్కడ చూశానో గుర్తు రావడం లేదు అని అంటూ ఉంటాడు. దానికి ఆ అబ్బాయి మాట్లాడుతూ, నేను రా శాస్త్రి కలాంని అని చెప్పగా దానికి ఆ వ్యక్తి మాట్లాడుతూ, అవును నువ్వు చూడడానికి అచ్చం కలాం లాగానే ఉన్నావు, కానీ కలాం చనిపోయాడు కదా అంటూ దెయ్యం దెయ్యం అంటూ భయపడుతూ అక్కడి నుంచి పారిపోతాడు. ప్రభాకర్ మరియు ఆ అబ్బాయి కూడా తననే ఫాలో అవుతూ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి జరిగిందంతా తనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. దాంతో ఆ శాస్త్రి కూడా కలాం మరియు ఆ ప్రభాకర్ చెప్తున్నది అర్థం చేసుకుంటాడు. ఆ సమయంలో ప్రభాకర్ శాస్త్రిని చూసి, అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు తనకేదైనా చెయ్యాలని ఏదైనా రీసెర్చ్ చెయ్యాలని ఆశయంగా ఉందని మీకు చెప్పారా అని అడుగుతాడు. దానికి ఆ శాస్త్రి మాట్లాడుతూ, అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కేవలం 2 సార్లు మాత్రమే నన్ను కలిశాడు, అప్పుడెప్పుడూ కూడా దేని గురించి నాతో మాట్లాడలేదు అని అంటాడు. దాంతో ప్రభాకర్ మరియు శాస్త్రి ఇద్దరు కూడా ఆ కలాం కి తను ఎందుకు ఇక్కడికి వచ్చాడో గుర్తు చేయాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ సీన్స్ అన్ని కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. ప్రభాకర్ అయితే కలాంని ఒక లైబ్రరీకి తీసుకుని వెళ్లి కలాం గారు రాసిన బుక్స్ అన్నిటినీ కూడా తనకి చూపించి, వీటిని చూస్తే నీకేమైనా గుర్తొస్తుందా అని అడుగుతూ ఉంటాడు. అయితే ఆ కలాం బాబు మాత్రం నాకేమీ గుర్తు రావడం లేదు అని అంటూ ఉంటాడు. ఆఖరికి ప్రభాకర్ మరియు శాస్త్రి ఇద్దరు కూడా కలాం ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్లి వెతుకుతూ ఉండగా అక్కడ ప్రభాకర్ కి కలాం రాసినటువంటి ఒక డైరీ దొరుకుతుంది. ఆ డైరీలో కలాం గారు ఇలా రాసి ఉంటారు. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి ప్రభాకర్ మరియు శాస్త్రి ఇద్దరు కూడా చిన్నతనం నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండి ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఒక చెట్టు కింద
పడే కాయిల్ని ఏరి అక్కడ ఉన్నటువంటి ఒక బడ్డీ కొట్టులో అమ్ముతూ ఉంటారు. ఆ కాయిల్ని తీసుకుని ఆ బడ్డీ కొట్టు ఓనర్ వీళ్ళకి కొంత డబ్బులు ఇస్తూ ఉంటాడు. దాంతో శాస్త్రి మరియు కలాం ఇద్దరు కూడా ఆ డబ్బులతో స్నాక్స్ తీసుకుని తింటూ ఉంటారు. అలా రోజు శాస్త్రి మరియు కలాం ఇద్దరు కూడా ఆ కాయిల్ని ఏరి ఆ షాప్ లో ఇచ్చి ఆ షాపు ఓనర్ ఇచ్చే డబ్బులతో స్నాక్స్ వడలో తీసుకుని తింటూ ఉంటారు. అయితే ఒకరోజు ఆ షాప్ అక్కడి నుంచి తీసేస్తూ ఉండగా అప్పుడే కలాం మరియు శాస్త్రి కొన్ని కాయిల్ని తీసుకుని వెళ్లి వాళ్ళకి ఇస్తారు. ఆ షాపు ఓనర్ కలాంని మరియు శాస్త్రిని చూసి ఇక్కడ షాప్ సరిగ్గా రన్ అవ్వడం లేదు, అందుకే మేము వేరే ఊరికి వెళ్లిపోతున్నామని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న కాయిల్ని తీసుకుని రోజు ఇచ్చేదానికన్నా కూడా వాళ్ళకి కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తాడు. అది చూసినటువంటి కలాం, మీరు మాకు రోజు ఇచ్చేదానికన్నా కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చారు, మీరు ఎక్కడ షాప్ పెట్టినా సరే ఆ డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తాము అని మాటిస్తాడు. సరిగ్గా అదే సమయంలో కలాం కి మద్రాస్ యూనివర్సిటీలోని అరవింద్ నుంచి ఒక లెటర్ వచ్చి ఉంటుంది. దాంతో ఆ లెటర్ ని చదివినటువంటి కలాం ఆ లెటర్ ని చూస్తూ ఆ షాప్ ఓనర్ తనకిచ్చినటువంటి డబ్బుల్ని అక్కడే పెట్టేసి వాటి గురించి మర్చిపోయి ఉంటాడు. వాటి గురించే కలాం తన డైరీలో, నేను ఆ డబ్బుల్ని తిరిగి ఆ షాప్ ఓనర్ కి ఇస్తే నాకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది అని అబ్దుల్ కలాం చనిపోయే ముందు తన డైరీలో రాసి ఉంటాడు. దాంతో శాస్త్రి మరియు ప్రభాకర్ కలాం గారు ఆ షాప్ వ్యక్తికి డబ్బులు ఇస్తే కలాం గారు తిరిగి వెళ్లిపోతారేమో అని ఆ షాపు ఎక్కడ ఉందో వెతకడం మొదలుపెట్టి అతి కష్టం మీద ఆ షాపు ఉన్న ఆ ఊరి దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తారు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతూ, ఆ షాప్ యజమాని కుటుంబ సభ్యులందరూ కూడా ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు, కేవలం వారిలో ఒక అబ్బాయి మాత్రమే బ్రతికారు, తను ఇప్పుడు పెద్దవాడు అయి ఉన్నాడు అని అతను అడ్రస్ ఇస్తారు. దాంతో ప్రభాకర్, శాస్త్రి మరియు అబ్దుల్ కలాం అయినటువంటి ఆ బాబు కూడా ఆ వ్యక్తి అడ్రస్ ని వెతుక్కుంటూ వెళ్లి అక్కడ ఒక వ్యక్తిని అడగ్గా ఆ వ్యక్తి మాట్లాడుతూ, ఇప్పుడే మీరు వెతుకుతున్నటువంటి ఆ మారుముత్తు తన వైఫ్ తో గొడవ పడి సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లిపోయాడు అని చెప్తాడు. దాంతో ఈ ముగ్గురు అక్కడికి వెళ్ళగా అక్కడ నిజంగానే మారుముత్తు ఆత్మహత్య చేసుకోవడానికి వాటర్ లో దూకేస్తాడు. దాంతో ప్రభాకర్ వాటర్ లోకి దూకి తనని కాపాడి, మేము నీకు డబ్బులు ఇవ్వడానికి వచ్చాము అని చెప్తారు. ఆ మాటలు విన్న మారుముత్తు, అవునా, ఆ మాట ముందే చెప్పి ఉంటే వాటర్ లో దూకేవాడిని కాదు కదా, సరే నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఏదో ఇవ్వండి అని అంటాడు. దాంతో అబ్దుల్ కలాం వెంటనే ఆ వ్యక్తికి 25 పైసలు ఇస్తాడు. దాన్ని చూసినటువంటి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి, ఏంటి, ఈ డబ్బులు ఇవ్వడం కోసమే నన్ను వెతుక్కుంటూ వచ్చారా, ఇప్పుడు నిజంగానే వాటర్లో దూకి చనిపోతాను అని అంటాడు. దానికి ప్రభాకర్ మరియు శాస్త్రి మాత్రం, మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం మా బాధ్యత, అది ఇచ్చేసాం, ఇప్పుడు నువ్వు కావాలంటే ఆత్మహత్య చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. అలా ప్రభాకర్, శాస్త్రి మరియు అబ్దుల్ కలాం అయినటువంటి ఆ బాబు కూడా అక్కడి నుంచి వెళుతూ ఉండగా శాస్త్రి అబ్దుల్ కలాం ని చూసి, నీతో ఇలా కలిసి ప్రయాణం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ ఈ రోజు రాత్రి నువ్వు వెళ్ళిపోతాను అంటే నాకు చాలా బాధగా ఉంది అని బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ రూట్లో అక్కడికి ఒక బస్సు వస్తూ ఉంటుంది. ఆ బస్సులో ఎవ్వరూ ఉండరు, ఆఖరికి బస్సులో డ్రైవర్ కూడా ఉండడు. దాన్ని చూసినటువంటి అబ్దుల్ కలాం, ఇది మనల్ని తీసుకుని వెళ్లడం కోసమే వచ్చినట్లు ఉంది అని గ్రహిస్తాడు. అది చూసినటువంటి ప్రభాకర్ మాత్రం, అబ్దుల్ కలాం గారు, మీరు కేవలం ఈ 25 పైసలు ఇవ్వడం కోసమే ఇక్కడికి వచ్చారా అని అంటూ ఉంటాడు. దానికి అబ్దుల్ కలాం మాట్లాడుతూ, ఆ వ్యక్తి నాకు ఎంతో ఇంపార్టెంట్ అయిన వ్యక్తి కాబట్టే ఆఖరి రోజుల్లో తన గురించి నేను డైరీలో రాసుకున్నాను అని చెప్పి అబ్దుల్ కలాం ఆ ప్రభాకర్ ని చూసి, మీరు నాకు ఇప్పటి వరకు చాలా సహాయం చేశారు, మీ మేలుని నేను ఎప్పుడూ కూడా మర్చిపోలేను అని తనకు థ్యాంక్స్ చెప్పి తను వెళ్లి ఆ బస్సులో కూర్చుంటాడు. ఆ వెంటనే బస్సు అక్కడి నుంచి వెళ్లిపోగా ప్రభాకర్ కూడా అక్కడి నుంచి బయలుదేరి తన సొంత ఊరికి వస్తూ ఉంటాడు. ప్రభాకర్ ఆ కలాంతో కలిసి ఉన్నప్పుడు కలాం ఆ ప్రభాకర్ కి చాలా విషయాల గురించి కూడా చెప్పి ఉంటాడు. దాంతో ఆ ప్రభాకర్ యాటిట్యూడ్ కూడా మారిపోయి తన సొంత ఊరికి వచ్చినటువంటి ప్రభాకర్ వెంటనే ప్రొఫెసర్ దగ్గరకు వెళ్లి తన దగ్గర మళ్ళీ అసిస్టెంట్ గా జాయిన్ అవుతాడు. అప్పటి నుంచి కూడా కోపాన్ని తగ్గించుకుని పెద్దవాళ్లతో చాలా గౌరవంగా వ్యవహరిస్తూ ఉంటాడు. అదే సమయంలో రోడ్డు మీద ఒక ముసలి వ్యక్తి స్లోగా క్రాస్ చేస్తూ ఉండగా ఈసారి మాత్రం ప్రభాకర్ ఆ ముసలి వ్యక్తిని ఒక్క మాట కూడా అనకుండా కేవలం ఆ వ్యక్తిని చూసి స్మైల్ ఇస్తాడు. ఆ తర్వాత ప్రభాకర్ వెంటనే తనకన్నా 6 సంవత్సరాలు పెద్ద అయినటువంటి కమలా దగ్గరికి వెళ్తాడు. ఇప్పటి వరకు కమలాన్ని తనకన్నా పెద్ద అయినప్పటికీ కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా పిలుస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే అబ్దుల్ కలాం గారితో కలిసి వచ్చాడో అప్పటి నుంచి కూడా కమలాని అక్క అని మనస్ఫూర్తిగా పిలుస్తూ ఉంటాడు. నిజానికి ప్రభాకర్ కాలేజీలో ఒక సమస్యని క్రియేట్ చేసి అందువల్ల కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఉంటాడు. ఆ సమయంలో ప్రభాకర్ తండ్రి కొడుకు ఇంట్లోనే ఉంటే పాడైపోతాడు అని తనకు ఒక ఆటోని కొనిచ్చి, ఈ ఆటోని నడుపుతూ నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో అది చెయ్యి అని చెప్పి ఉంటాడు. కానీ ప్రభాకర్ మాత్రం నా తండ్రిని నన్ను ఆటో డ్రైవర్ గా మార్చేశాడు అని తప్పుగా అర్థం చేసుకుని ఉండి ఉంటాడు. ఫైనల్ గా ప్రభాకర్ నా తండ్రి నా కోసం మంచే చేశాడు అని తన ఫాదర్ పని చేసుకుంటూ ఉండగా తన దగ్గరికి వెళ్లి తనను చూసి నవ్వుతూ తనతో పాటు సహాయంగా పనిచేస్తూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది.
చూసారా ఫ్రెండ్స్, మంచి వాళ్ళతో స్నేహం మనల్ని కూడా మంచి మార్గంలో నడిపిస్తుంది అని చెప్పడానికి ఈ మూవీ ఒక ఉదాహరణ. ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.